అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశం జిల్లా వైసీపీ మాజీ మంత్రి నియోజకవర్గాన్ని ఖాళీ చేశారు. పార్టీ ఆఫీసులతో పాటు క్యాంపు కార్యాలయాన్ని వికేట్ చేసి వెళ్లిపోయారు. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఆ నేత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 5 రోజులు కూడా నియోజకవర్గంలో ఉండలేకపోయారు. దీంతో ఆ మాజీ మంత్రి వ్యవహారం ఫ్యాన్ పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం, ఏ జిల్లా? ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ఫలితాలు షాక్ ఇవ్వడంతో కొండపి నియోజకవర్గాన్ని ఖాళీ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా కార్యాలయాలు క్లోజ్ చేసి వెళ్లిపోవడం తీవ్ర చర్చగా మారింది. ఎర్రగొండపాలెం నుంచి బదిలీపై కొండపి వచ్చిన ఈ నేత ఘోరంగా పరాజయాన్ని మూటగట్టుకోవడంతో సర్దుకున్నారు. 2009లో ఎర్రగొండపాలెం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో సంతనూతలపాడు నుంచి నెగ్గారు. కానీ అక్కడ ఎదురుగాలి వీయడంతో 2019లో ఎర్రగొండపాలెం మారి విజయం సాధించారు. వైసీపీ సర్కార్లో 5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ కు ఈ స్థానంలో వ్యతిరేకత పెరిగింది. దీంతో ఈసారి కొండపికి బదిలీ అయ్యారు. కానీ ప్రజలు షాక్ ఇవ్వడంతో కంగు తిన్నారు. జగన్ బొమ్మతో గెలిచేస్తాను అని ప్రగల్భాలు పలికిన ఆదిమూలపు సురేష్ ను కొండపి ఓటర్లు తిరస్కరించారు. ఈ స్థానంలో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఇప్పటి వరకు లేదు. కానీ 2014, 2019, 2024 ఎన్నికల్లో విజయంతో హ్యాట్రిక్ సాధించిన టీడీపీ ఎమ్మెల్యేగా బాలవీరాంజనేయ స్వామి రికార్డు సృష్టించారు. 3 సార్లు నియోజకవర్గాలు మారి గెలుపొందిన ఆదిమూలపు సురేష్ కు 4వసారి స్థానచలనం అంశం బెడిసికొట్టింది. దీంతో ఎన్నికల సమయంలో కొండపి నియోజకవర్గంలో హడావుడిగా ప్రారంభించిన వైసీపీ ఆఫీసులు, క్యాంపు కార్యాలయాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఖాళీ చేశారు. దీంతో భవన యజమానులు టూలెట్ బోర్డులు పెట్టారు. పార్టీ కార్యాలయం కోసం వేసిన వైసీపీ రంగులను మార్చేశారు. ట్రాన్స్పరెంట్ గా ఉండే కలర్స్ ను వేయించుకున్నారు. ఎన్నికల ఫలితాలు ముందు వరకు పార్టీ కార్యాలయాల దగ్గర ఫ్యాన్ పార్టీ శ్రేణుల సందడి ఉండేది. ఇప్పుడు ఆయా భవనాల గేట్ల దగ్గర టూలెట్ బోర్డులు కనిపించడంతో సురేష్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన ఈయన ఓటమి తర్వాత 5 రోజులు కూడా నియోజకవర్గంలో ఉండలేకపోయారు అని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కొండపిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా 3 సార్లు గెలుపొందిన బాలవీరాంజనేయ స్వామిని మంత్రి పదవి వరించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కొండపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యునిగా పనిచేసిన ఈ మంత్రి దామచర్ల ఆంజనేయులు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో మొదటిసారి కొండపి స్థానం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 2019, 2024 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి వరుసగా గెలిచారు. 2014, 19 మధ్య టీడీపీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేశారు. 2019, 24 వరకు తెలుగుదేశం శాసనసభా పక్షానికి విప్ గా వ్యవహరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వహించారు. నిత్యం ప్రజల్లో ఉండేవారు. సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. వైసీపీ పాలకుల వివక్షతో కొండపి నియోజకవర్గంలో కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఈసారి వాటిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. రోడ్లు, మంచినీరు వంటి అపరిష్కృత సమస్యలు కొలిక్కొచ్చే ఛాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిధుల వెసులుబాటును బట్టి ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తారని ఆశిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.